Hi everyone, very good morning. Today topic Marwadis business peoples ki normal peoples ki differences ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. జనరల్గా మనం బిజినెస్ అనగానే మనకి గుర్తొచ్చేది మార్వాడీసే. వాళ్ళు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బిజినెస్లో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అయినా ఎలా నేర్చుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం చూస్తుంటాము డీమార్ట్ కానీ, హెల్దీరాము, ఇలాగే మనకి చుట్టుపక్కల మార్వాడి షాపులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ కానీ, ఏ ఫీల్డ్ అయినా, లెదర్ బ్యాగ్స్ కానీ, ఏవైనా కానీ మార్వాడీస్ బిజినెస్ వాళ్ళు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే కనుక దానికి ఎండ్ అనేదే ఉండదు. కంటిన్యూ తరతరాలుగా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇంత సక్సెస్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా మనం బిజినెస్ వాళ్ళు అనగానే ఎంతో కొంత పెట్టుబడిని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఫాదర్ దగ్గర అడిగి తీసుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదు. ఫాదర్ ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్కే ఇస్తారు. వాళ్ళకి ఫ్రీగా అంటూ ఇవ్వరు. అసలు వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ మనీకి ఎక్కువ ఇస్తారు. మనీని ఎక్కువ ఇష్టపడతారు, లవ్ చేస్తారు. ఆ మనీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనీ వాళ్ళకి ఎంత కష్టపడితే వస్తుంది అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పిల్లలకు కూడా మీరు ఏదైనా ఖర్చు పెట్టండి అనగానే వాళ్ళు పెట్టరు అనమాట. అది కంపల్సరీ అవసరం అయితేనే వాళ్ళు పెడతారు. అది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే ఉందని అంటుంటారు జనరల్గా. వాళ్ళన్నీ కూడా స్టార్టింగ్ నుంచి అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టడం అది చేస్తుంటారు. మెయిన్ వీళ్ళు చిన్నప్పుడే వీళ్ళకి ఏది ఎంత ఇంపార్టెంట్, బిజినెస్ ఎలా రన్ చేయాలి, అలాగే స్కూల్కి వెళ్తూ కూడా సండేస్లోని మనం పండగల వాటిల్లో చూస్తాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా షాప్లో ఉండి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం అనుకోండి, ఎవరో ఒకరు బిజినెస్ చూస్తారు, మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి అసలు ట్రాన్సాక్షనే సంబంధం ఉండదు, తెలియదు కూడా. కొంతమందికి అయితే అసలు ఏ బిజినెస్ చేస్తున్నారో కూడా జస్ట్ బిజినెస్ అంటే బిజినెస్ అంతే. అలా నార్మల్ పీపుల్ అలా ఆలోచిస్తారు. వీళ్ళు అలా కాదండి. ఏ బిజినెస్ చేసినా మొత్తం ఫ్యామిలీ మెంబర్ అందరిది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందరూ కష్టపడి పనిచేస్తారు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ వీళ్ళందరికీ వడ్డీకి అప్పులు ఇస్తారు. కానీ వీళ్ళు ఎవరి దగ్గర తెచ్చుకోరండి. ఈవెన్ బ్యాంకు లోన్స్ ఏవి అసలు తీసుకోరు. ఈఎంఐ బేసెస్ కానీ వీళ్ళు అసలు ఇంట్రెస్ట్ కట్టాలంటేనే చాలా కష్టంగా ఆలోచిస్తారు. ఎంతో నెససరీ అయితేనే ఎవరో తీసుకుంటారండి. మ్యాక్సిమం మా క్లయింట్స్లో కూడా నేను చూశాను. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు కారు కొన్నా వాళ్ళు లోన్కి వెళ్ళరు. ఈవెన్ ₹1,00,00,000 ఇల్లు కట్టినా లోన్కి వెళ్ళరు. ఒక అసెట్ పెద్దది కొన్నా కానీ లోన్కి వెళ్ళరు. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ లోన్కి వెళ్ళరండి. అరే మరి లోన్కి వెళ్ళకుండా ఇంత అమౌంట్ ఎలాగా అని అనుకుంటున్నారు కదా. ఈ అమౌంట్ వాళ్ళు ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారంగా సేవింగ్ చేస్తూ వస్తూనే ఉంటారు. అవసరమైతే ఒక 6 months లేట్గా అయినా కొంటారు. కానీ లోన్కి వెళ్ళి మాత్రం కొనరు ఏ వస్తువు కూడా. ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇవాళ శాలరీ ఒక 20,000 అనగానే వెంటనే ఈఎంఐలో ఒక బైకు, ఒక కారు, ఒక మొబైల్, ఒక పెద్ద ఫ్రిడ్జ్, ఒక టీవీ మొత్తం ఈఎంఐ బేస్లో టక్ మనం తీసేసుకుంటారు. కానీ వీళ్ళకి ఎన్ని లక్షలు వచ్చినా కానీ ఈఎంఐ బేస్లో అస్సలు వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తారు తప్ప వీళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్ పే చేయరు అనమాట. మనకి ఎవరిస్తారు ఇంట్రెస్ట్ ఇంత అమౌంట్కి, మనం ఎందుకు ఇవ్వాలనే ఆలోచిస్తారు పాయింట్ ఆఫ్లో. నేను ప్రత్యక్షంగా మా క్లయింట్లలో కూడా నేను చూస్తానండి. మ్యాక్సిమం మనం క్లయింట్స్తో చూసి ఇంటరాక్ట్ అయినప్పుడు, మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఐడియాస్ మనకి షేర్ చేసినప్పుడు చాలా మనం నేర్చుకుంటాం లైఫ్లో. ఎప్పుడు పుస్తకాల్లోనే కాకుండా రియల్ లైఫ్లో మనకి ఎదురయ్యే వ్యక్తుల నుంచి కూడా మనం కొన్ని విషయాలు చాలా నేర్చుకుంటాము. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి, దాన్ని అస్సలు తీయరు, మర్చిపోతారనమాట. దాన్ని అలాగా వదిలేస్తారు. ఒక ఆయన అయితే 20,000 వేసారటండి ఎప్పుడో. అది మొన్న 5 lakhs ఉంది. అంటే దాన్ని అలా వదిలేశారనమాట. అలాగే వీళ్ళు ఫ్యామిలీస్లో రాఖీకి ఇచ్చిన గిఫ్ట్ని కూడా వీళ్ళు తీసుకోరటండి. మా వైఫ్ అకౌంట్లో వాళ్ళ బ్రదర్ వేశారు. అక్కడ ఆ స్టేట్లో తనకి అకౌంట్ ఉంది. ఆ వేసిన అమౌంట్ అలా ఉండి ఇన్ని సంవత్సరాలకి ఇంత అయిందని చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇచ్చిన మనం 1,500 కూడా ఇమీడియట్గా వెంటనే ఖర్చు పెట్టేస్తాం అలాంటి గిఫ్ట్స్ ఏమైనా. ఇలాంటివి కూడా వీళ్ళు ఇంతలా సేవ్ చేసుకుంటారా అనిపించింది నాకు. అసలు చాలా గ్రేట్ అండి. అసలు అలాంటి ఐడియాస్ మనకు రావు. మనం కొంచెం తెలుసుకొని మనం కూడా నేర్చుకుందాం. అయితే అలా దాచుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి మెయిన్ ఫ్యామిలీ అండి. మెయిన్ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఫ్యామిలీ.
ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఏమనగానే మీ సంపాదన ఎంత, నా సంపాదన ఎంత, మీకు ఒక అకౌంట్, నాకు ఒక అకౌంట్, మీ అమౌంట్ మీరు రన్ చేయండి, నా అకౌంట్ నేను రన్ చేసుకుంటాను అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదండి. మొత్తం ఫ్యామిలీ అందరికీ జాయింట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. మీకు ఏమొచ్చినా కానీ జాయింట్ అకౌంట్లోనే వేస్తారు. తీసినా మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తీయాలి. అదే మనం అంటే జస్ట్ ఏం చెప్పకుండా టప్ టప్ అని వాడేస్తుంటాం ఫోన్పేలు అవి ఇవి. వీళ్ళు అలా చేయరు. వీళ్ళకి మెయిన్ బలం ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ ఉంది అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు ప్రొపరేటర్షిప్లో తీసుకోరండి, పార్ట్నర్షిప్లో తీసుకుంటారు. ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురు, ఆరుగురు ఉంటే ఆరుగురు. మ్యాక్సిమం వీళ్ళు అబోవ్ 4 మెంబర్సే తప్ప బిలో 4 ఎక్కడ నేను చూడలేదు ఇప్పటివరకు మా క్లయింట్స్లో కూడా. ఎందుకంటే వాళ్ళు కూతుర్లు అలాగే మ్యారేజ్ అయిపోతుంది, కొడుకు కోడలు, అలాగే ఇంకో కొడుకు కోడలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా పార్ట్నర్షిప్లో బిజినెస్లు తీసుకుంటారు. బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఇందులో రిటర్న్స్ మెయిన్ అండి. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకు అంటే వీళ్ళు చిన్న బిజినెస్ అయినా కానీ నలుగురుగా డివైడ్ చేసి వేస్తారు రిటర్న్స్. ఇప్పుడు 10 lakhs ఇన్కమ్ ఉందనుకోండి, ఒక్కరికి అయితే కనుక ట్యాక్స్ అక్కడ పోతుంది 2 lakhs. అదే నలుగురికి డివైడ్ చేసి వేసారనుకోండి, ఎవరికి కూడా ట్యాక్స్ కట్ అవసరం లేదు. విత్ ఇన్ లిమిట్లో ట్యాక్స్ ఫ్రీ ఎలా అవ్వాలనేది కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా మనం నేర్చుకోవచ్చు. మనం జెన్యున్గా అరే ఫ్యామిలీ అందరి మీద ఎందుకు అసెట్స్ పెట్టడం, మన పేరు మీద పెట్టుకుందాం అని అనుకుంటుంటారు చాలామంది. కానీ వీళ్ళు అలా పెట్టరు. ఈవెన్ ఒక చిన్న ఏది కొన్నా కానీ మొత్తం జాయింట్ ప్రాపర్టీ పెడతారండి. ఇప్పుడు సపోజ్ కొడుకు నేను వెళ్ళిపోతాను అనడానికి కూడా ఛాన్స్ లేదండి. వాళ్ళ ఫ్యామిలీలో అసలు అనరండి. ఎంత పెద్ద చదువు చదివినా ఫాదర్ ఏం చెప్తే అదే చేస్తారు. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అనేసి. మా డాడీ ఇష్టమండి, మా డాడీ ఏం చెప్తే నేను అదే చేస్తానని అంటుంటారండి. ఈవెన్ నేను రిటర్న్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా సబ్మిట్ చేసేయమంటారా ఒకసారి చూడండి అంటే, నాకు ఓకే కానీ మా ఫాదర్కి ఒకసారి చూపించి మీకు కన్ఫర్మ్ చేస్తాను మేడం అని చెప్తారు. అయ్యే బాబోయ్, ఇంకా ఈ రోజుల్లో ఎలా ఉన్నారా అని అనుకుంటాను. చాలా గ్రేట్ అసలు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అలాంటిదండి. మెయిన్ ఏ విషయమైనా కానీ పెద్దవాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని. అసలు వీళ్ళకి 40-45 years వచ్చాక కూడా ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. కానీ అది ఫైనల్ డిసిషన్ వాళ్ళ ఫాదర్దై ఉండాలన్నమాట. మా ఫాదర్కి చెప్పి తను ఓకే అన్న తర్వాత మీకు చెప్తానని చెప్తారండి. అసలు చాలా గ్రేట్. అసలు మనకి ఫీజు లేకుండానే ఇలాంటి లెసన్స్ అన్నీ నేర్చుకుంటున్నాం అనుకుంటాను నేనైతే ఒక్కొక్కసారి. ఆ ఫాదర్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అనేది తర్వాత మాకు కన్ఫర్మ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అండి. ఓన్లీ వీళ్ళల్లో మార్వాడీస్లోని బిజినెస్ చేసే వాళ్ళలోనే నేను చూశాను. మిగతా అదర్ క్యాస్ట్లు మనలాంటి వాళ్ళందరం కూడా ఓకే వేసారా, ఓకే ప్రాబ్లం ఏం లేదా, సబ్మిట్ కొట్టేయండి అంటారు. కానీ వీళ్ళు అలా చేయరు. నెక్స్ట్ మనం జస్ట్ ఒక 30 lakhs ఉన్నాయని కానీ ఇమీడియట్గా మనం ఏం చేస్తామండి, ఫస్ట్ హోమ్ లోన్ తీసేసుకుంటాం. అయ్యో రెంట్ కట్టుతున్నాం వేస్ట్ కదా, హోమ్ లోన్కి వెళ్ళిపోదాం, హోమ్ తీసేసుకుందాం, ఎంతో కొంత అవసరం అయితే లోన్ తీసుకుందాం, సొంత ఇల్లు అయితే ఉంటుందని మనం ఆలోచిస్తాం. కానీ అలా చేయరండి. వాళ్ళు అద్దె రెంట్కి ఒక 10,000 రెంట్కి వెళ్ళిపోతారు. ఈ 30,000ని కూడా కమర్షియల్ బిల్డింగ్ అనేది ఒకటి తీసుకుంటారండి. షాపు మెయిన్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కమర్షియల్ బిల్డింగ్ అవసరమైతే మీరు అక్కడ 30 lakhs ప్లేస్లో 32 lakhs అయినా ఎక్స్ట్రా ఇచ్చి కూడా వీళ్ళు కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే రేపటి రోజున ఈ కమర్షియల్ ప్లేసు ఎంత హై రేట్కి వెళ్ళిపోతుందో అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇల్లుల మీద ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. వీళ్ళు ₹1,00,00,000 పెట్టేసి ఇల్లు కట్టేయడం, దాన్ని అలా వదలడం అలాంటివి చేయరు వీళ్ళు అస్సలు. వీళ్ళ అమౌంట్ ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉండాలి, మల్టిపుల్ అవుతూ ఉండాలి వీళ్ళు వేలో. అలా అని ఇల్లు కొనుక్కోరా అని కాదండి, ఇల్లు కొంటారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళది కమర్షియల్స్ అండి. ఫస్ట్ షాప్ ఒకటి కొనుక్కుంటారు. అవసరమైతే ఈ షాప్స్ని ఒక బిల్డింగ్లా ప్రిపేర్ చేసి రెంటల్ ఇన్కమ్స్ అండి. ఫస్ట్ రెంటల్ ఇన్కమ్స్. మనం ఇల్లు అద్దెకి ఇచ్చామనుకోండి 10,000 5,000 వస్తుంది. అదే మీరు ఒక షాప్ రెంట్కి ఇచ్చారంటే 30,000 25,000 20,000 కూడా చిన్న షాప్ అండి. జస్ట్ 6x6 కూడా 20,000 ఉన్నాయి ఇప్పుడు సిటీస్లో. తెలుసు కదా మనందరికీ కమర్షియల్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ వీళ్ళు కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ని జనరేట్ చేస్తారు. అలా అని ఈ బిల్డింగ్ యజమాని ఒక్కళ్ళ పేరు మీద పెట్టరండి, మొత్తం హోల్ ఫ్యామిలీ మీద పెడతారు, 4 ఇంటి ఓనర్స్. అలాగే ఈ రెంట్ కూడా
సింగిల్ అకౌంట్లో వేయరు, జాయింట్ అకౌంట్లోనే వేస్తారు. వీళ్ళు నలుగురు సంపాదించిన ఆస్తి ఈ ఇన్కమ్ కూడా ఇందులో వేస్తారు. అలాగే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా నలుగురిలో అయితే నలుగురు, ఆరుగురు అయితే ఆరుగురు దాంట్లో చూపిస్తారు. నెక్స్ట్ ఈ రెంటల్ ఇన్కమ్స్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి అవసరమైన బిజినెస్కి షాప్స్ ఏమైనా బ్రదర్స్ అలా ఉంటే కూడా షాప్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఆ తర్వాత అప్పుడు హోమ్ ఇంటికి ప్లాన్ చేసుకొని తీసుకుంటారు. ఏది కూడా వీళ్ళు ఇంట్రెస్ట్కి కానీ లోన్స్కి కానీ వెళ్ళరండి. ఈవెన్ గోల్డ్ లోన్కి కూడా వెళ్ళరు వీళ్ళు. అలాగే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తారు. జిఎస్టీ రాకముందు అంతా మనం చూసే ఉంటాం. ఇప్పుడు మార్వాడి షాప్లో మనం ఏం కొన్నా జస్ట్ ఒక స్లిప్ మీద రాసి ఇలా ఇచ్చేస్తారు తప్ప బిల్లులు రాయడం అవేం ఉండదు. అంతా హవాలా అని చెప్పి అది ఇది అని చెప్తారు. ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు. బిఫోర్ జిఎస్టీ టైంలో ట్యాక్సెస్ చాలా ఎస్కేప్ అయిపోయాయండి చాలా బిజినెస్లు, వీళ్ళనే కాదు. అందుకే మన మోదీ గారు వచ్చిన తర్వాత 1 నేషన్ 1 కంట్రీ 1 ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ సిస్టమ్ పెట్టారు. ఇప్పటికీ చిన్న చిన్నవి అవుతున్నాయి కానీ మ్యాక్సిమం 90% అయితే మాత్రం ఇవన్నీ కూడా ఇంకా సాల్వ్ అయినట్టేనండి. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు బిల్ టు బిల్ అయిపోయినాయి, వేబుల్ సిస్టమ్ అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి ప్రాపర్గా మెయింటైన్ చేసి బాగానే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కూడా వీళ్ళు క్యాష్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగని చెక్స్ తీసుకోరా ట్రాన్స్ఫర్స్ తీసుకోరా అంటే తీసుకుంటారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, అంతా ట్రాన్సాక్షన్ ఫెయిర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నారు. ఒకప్పుడు అలాగే ఎక్కువ సంపాదించే టైంలో ట్యాక్సెస్ ఎస్కేప్ అయ్యి ఎక్కువ టర్న్ ఓవర్స్, ఇప్పుడు 50 crores టర్న్ ఓవర్ చేసి కూడా 20 crores చూపించిన టైంలో కూడా అప్పుడు ఉండేవి. అప్పుడు నెంబర్ 2 అని అదని ఇదని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒకప్పుడు చాలా బాగా జరిగేవి అనమాట. ఆఫ్టర్ జిఎస్టీ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అంతా ఫెయిర్గా బిల్లుతోటే అయిపోతుంది. ఇలా చేసుకుంటారు. మెయిన్ వీళ్ళు ఫ్యామిలీలో ఏది కొనాలన్నా కానీ అందరితో డిస్కస్ చేసి అందరికీ అవసరమైతేనే కొంటారండి. అలాగే మనలాగా బ్రాండెడ్ ఐటమ్స్ కానీ లగ్జరీ అన్నెసెసరీ ఐటమ్స్కి కానీ ఎక్కువ వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళు జనరల్గా ఏది అవసరం అనేది వాళ్ళు అవే ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. ఏది అవసరమో అది కొంటారండి. అవసరం లేకుండా పక్కింటి వాళ్ళు కొన్నారో ఎదురింటి వాళ్ళు కొన్నారో ఎవరో కొన్నారని చెప్పి అనవసరంగా వీళ్ళు కూడా ఆ ఐటమ్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనడం, దాన్ని హంగామా చేయడం అలాంటివి ఏవి అస్సలు చేయరు. జీరో అండి వీళ్ళు. అసలు సేవింగ్స్లో ది బెస్ట్ అండి వీళ్ళు. నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను వీళ్ళు చూసి. చాలా నేర్చుకోవాలి బాబోయ్ అనేసి. ₹1 కూడా బయట ఖర్చు పెట్టరు. వేస్ట్గా ఏమి తినరు కూడానండి. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి తింటే మంచిది కదండి. మనం ₹100 పెడితే ఒక్కరిమే తింటాం. అదే ₹100 ఇంట్లో వండితే ఫ్యామిలీ మొత్తం తింటారని అంటారండి వాళ్ళు. చాలా అస్సలు వాళ్ళ సేవింగ్స్ చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఈవెన్ మనం ఒకప్పుడు మనం పూర్వం చూసేవాళ్ళం. మన పేరెంట్స్ కానీ బిఫోర్ పేరెంట్స్ కానీ లోన్స్ లేకుండానే వాళ్ళందరూ ఫ్యామిలీని రన్ చేసేవారు. వీళ్ళు ఇప్పటికీ కూడా వితౌట్ లోన్స్ అండి. కార్ అయినా కొంటారు, ఇల్లైనా కడతారు, ఏమైనా చేస్తారు, వితౌట్ లోన్తోనే చేస్తారు. వీళ్ళే ఇంకా అవసరమైతే బిజినెస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్లకి ఇవ్వడం, లోన్లకి ఇవ్వడం, అలాగే వాళ్ళ పార్ట్నర్స్కి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. వీళ్ళకి మీరు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ ఇస్తానన్నా కానీ జాబ్ చేస్తానని మాత్రం వీళ్ళు అనరండి. వీళ్ళు చదువుతారు, చదవరని కాదు, చదువుతారు కానీ వీళ్ళకి ఎంత పెద్ద జాబ్ ఇచ్చినా మేము బిజినెస్సే చేస్తాము, జాబ్ చెయ్యను అని అంటారు. ఎందుకు అంటే బిజినెస్ ఎప్పుడు ఒక దగ్గర బానిసత్వం ఉండదు. అదే ఇదనుకోండి, జాబ్ అయితే మాత్రం ఎప్పటికైనా ఒకరు చెప్తేనే చేయాలి, మేమే ఓనర్స్, మేమే రన్ చేస్తాం. అలాగే మనకి శాలరీలో వచ్చిన దానికన్నా కూడా బిజినెస్లో 10 times బెటర్గా వీళ్ళు సంపాదిస్తారు. కానీ ప్రూవ్ కూడా చేస్తారండి. ప్రతిదీ కూడా ఈవెన్ మనం బుక్స్ మెయింటైన్ చేసే విషయంలో కూడా మన వాళ్ళందరూ కూడా సంవత్సరం అయ్యాక ఎప్పుడో బ్యాలెన్స్ షీటు P&L అకౌంట్ రెడీ చేసుకొని అమౌంట్ గెయినా లాస్ అని చూసుకుంటారు. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పుడు ఆడిటర్ పిలిచినప్పుడు చేస్తారు ఆ పని. కానీ వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు లాభం ఎంత, ఈరోజు నష్టం ఎంత, ఈవెన్ అర్ధరాత్రి అయిపోయినా కానీ షాప్ క్లోజ్ చేసే ముందు వీళ్ళు అకౌంట్స్ చూసుకున్న తర్వాతే షాప్ క్లోజ్ చేస్తారండి. అదెంత చిన్న షాప్ అయినా కానీ. వాళ్ళకి మనకి మెయిన్ డిఫరెన్స్ అది. మనం బుక్స్ మెయింటైన్ చేయము, అకౌంట్స్ అస్సలు చేస్తారు ఏదో కంటిన్యూ. ఓకే ఈరోజు అవ్వలేదా, రేపు అవ్వలేదా, ఎల్లుండి, అలా 1 year కానిచ్చేస్తుంటారు. మళ్ళీ ఆడిటర్ పిలిచినప్పుడే వీళ్ళకి గుర్తొస్తుంది. కానీ వాళ్ళు అలా కాదు. ఏ రోజుకి ఆ రోజు ట్రాన్సాక్షన్, ఈరోజు లాసా ప్రాఫిటా, నెక్స్ట్ డే మనం ఏం చేయాలి దీన్ని పెంచడానికి అని చెప్పి ప్రతి క్షణం అలా ఆలోచిస్తుంటారు.
అది పలానా ఏజ్ వాళ్ళు కాదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బుర్రలు బాగా ట్రైన్ చేసి ఉంచుతారనమాట. అన్నెసరిగా ఖర్చులు చేయరు, ఏది అవసరం అదే చేస్తారు. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలో చేసుకుంటారు. రెంటల్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకుంటారు. మెయిన్ చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్లు ఫెన్షన్స్ వస్తాయి, రిటైర్మెంట్ ఫండ్స్ వస్తుంది, లాస్ట్లో గ్రాడ్యుటీ వస్తుంది, ఇదే మనకి పెద్ద వాల్యూ అని చెప్పి మన లాంటి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వీళ్ళు అసలు ఆ గవర్నమెంట్ ఇచ్చే ఇన్కమ్స్ గురించి ఎదురు చూడరు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇష్టం ఉండదు. వీళ్ళు చేసే బిజినెస్లోనే రిటైర్మెంట్కి ఎటువంటివి అవసరమో అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు యంగ్ వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇంకా బాగా ఏజ్ అబౌవ్ 60-80 వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవేవి తెలియదు, సిస్టమ్ కంప్యూటర్ ఇవేమి తెలియదండి. వాళ్ళకి మెయిన్గా ఫాలో అయిపోయేది ఇన్వెస్ట్మెంట్స్, రెంటల్ ఇన్కమ్సేనండి. రెంటల్ ఇన్కమ్స్ వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ రెంటల్ ఇన్కమ్స్ అండి. రెంటల్ ఇన్కమ్స్ అలాగే ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లు వచ్చాయి కదా, లాస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఒక 10 lakhs 15 lakhs వేస్తే మంత్లీ 9,000 వచ్చేవి కూడా ఉన్నాయి. అలాగే ఎఫ్డీలు వేసుకుంటారు, మంత్లీ అలాగే రెంటల్ ఇన్కమ్స్ మంత్లీ ఇంత పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ ఆర్డీ కింద వేస్తారు. అలాగే ఎఫ్డీ అకౌంట్లు కన్వర్ట్ చేసి దాని నుంచి వడ్డీ. ఎప్పుడు కూడా వీళ్ళు అమౌంట్ అనేది ఒక 50,000 ఉందంటే అలా ఉంచరండి. దాన్ని ఎలా రొటేట్ చేయాలి, దాన్ని ఎలాగైనా ఒక రూపాయి అయినా పెంచడానికి ట్రై చేస్తారు తప్ప దాన్ని బ్లైండ్గా ఒక దగ్గర పెట్టడానికి మాత్రం ఇష్టపడరు వీళ్ళు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి అవసరమో వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా నష్టం లేకుండా రిటైర్మెంట్కి అవసరమైనట్టు ప్లానింగ్ మీద వీళ్ళన్నీ కూడా సెటిల్ చేసుకుంటారండి. అలాగే చాలామంది ఇప్పుడు మన 35-40 ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు మా పేరెంట్స్ ఇవ్వలేదు, మా తాతగారు ఆస్తులు లేవు, మా నాన్నకు ఆస్తులు లేవు, నాకు ఏమీ లేవు, మా వాళ్ళు ఏమి ఇవ్వలేదని ఎప్పుడు అంటుంటుంటారు చాలామంది. మన ఫ్రెండ్స్ సర్కిల్ వాటిల్లో చూస్తుంటాం. వాళ్ళు మీకు చదువు ఇచ్చారండి, ఇంకేమి ఇస్తారు, వాళ్ళ స్టేజ్కి అది కరెక్ట్. ఇప్పుడు మీరేం చేస్తున్నారో అది ఆలోచించండి. ఇప్పుడు ఇల్లు కొనాలంటే అప్పట్లో 10 లక్షలు 20 లక్షలకి అయిపోయింది, మీరు కొనలేదు నాన్న అని చెప్పి మన పేరెంట్స్ని ఈజీగా మనం అనేస్తుంటుంటాం. కానీ అప్పుడు ఆ 20 లక్షలు 10 లక్షలే చాలా కష్టం. ఇప్పుడు 50 లక్షలు 70 లక్షలు ఎంత కష్టమో అప్పుడు 10 లక్షలు 20 లక్షలు అంత కష్టం అండి. ఏ టైంకి అదే. ఇప్పుడు మీరు కొనండి 50 లక్షలు 70 లక్షలు పెట్టి, ఇప్పుడు మీకెందుకు కష్టం అవుతుంది? మీకు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో వాళ్ళ పొజిషన్ అప్పుడు అలాగే ఉండేది. వాళ్ళు ఏదో చేయలేదని చెప్పి 24 గంటలు వాళ్ళు అనకుండా మీరేం చేస్తున్నారు అనేదే జస్ట్ ఆలోచించండి. మన పేరెంట్స్ ఏమి ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళు అనడం వల్ల మనకి యూజ్ ఏం లేదు, మనం వాళ్ళు అవమానించినట్టు అవుతుంది అంతే. ఇప్పుడు మన పిల్లలు మనల్ని ఇప్పుడు అదే అంటారు, మన పిల్లలు పెద్ద అయ్యాక 50-60 లక్షలకు వచ్చినప్పుడు మీరు కొనలేకపోయారు, ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు అయిపోయాయని మన పిల్లలు మనకంటారు అనమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ వాల్యూ. అందుకని ఎప్పుడు కూడా అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు 1000 రూపాయలకు ఉండే వాల్యూ ఇప్పుడు లేదు, ఇప్పుడు 1,00,000కు ఉండేది నెక్స్ట్ కోటికి కూడా ఉండదు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎందుకంటే ఎల్ఐసి చూస్తాం, మనం కట్టినప్పుడు 50,000 వస్తాయంటే అమ్మో 50,000 అని కట్టి ఉంటారు చాలామంది. ఇప్పుడు 35-40 ఇయర్స్కి వచ్చినప్పుడు మీకు వచ్చి ఉంటాయి 50-60 వేలు. ఎందుకు ఒక తులం బంగారం కూడా రావట్లేదు, ఎంత కట్టారు, ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు కట్టారా ఈ అమౌంట్ని అని చెప్పి మన పిల్లలు అంటుంటే మనకు చాలా ఆశ్చర్యం వస్తుంది. కానీ ఆ రోజు ఆ డబ్బులు కట్టడమే మనకి చాలా కష్టం. మనం వచ్చినప్పటికి అమ్మో 60,000 వస్తాయా అనే ఉద్దేశంతో 16 ఇయర్స్ బ్యాక్ కట్టాం. అలా అన్నట్టు అమౌంట్ ఎప్పటికీ పడిపోతూ ఉంటుంది. ఏ టైంకి ఆ టైమేనండి. ఒకప్పుడు 5,000 ఉన్న బంగారం ఇప్పుడు 70,000 అయిపోయింది అని అంటే ఆ టైంలో 5,000 ఎంత కష్టమో ఇప్పుడు 70,000 అంత ఈక్వల్ అనమాట. అందుకే ఇంకా మన పెద్దలు కానీ పేరెంట్స్ని కానీ ఎవరిని ఏమి అనకుండా ఉన్నదాన్ని మనం ఎలా మల్టిప్లికేట్ చేయాలి, ఎలా మనం సంపాదించాలి, ఎలా కష్టపడాలనే ఆలోచించండి అందరూ. ఈ వీడియో మీకు ఎంతైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకైతే మా క్లయింట్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా క్లయింట్స్కి అయితే ఈ వీడియో కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.